లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. ఆత్మకూరు మున్సిపాలిటీలో గల గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు కానాపురంలో నీట మునిగిన వరి పంటను, కంది పంటలను పరిశీలించిన మహబూబ్ నగర్ పార్లమెంటు ఎంపీ డీకే అరుణమ్మ. వాస్తవాలు లైవ్ టీవీ ఛానల్లో రాసిన కానాపురం గ్రామ రైతుల బాధితుల కథనానికి స్పందించిన డీకే అరుణమ్మ రైతులతో మాట్లాడి సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకుని రైతులను ఆదుకుంటామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా చైర్పర్సన్ లోక్నాథ్ రెడ్డి, ఆత్మకూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అశ్విన్ కుమార్, 1వ వార్డు కౌన్సిలర్ చెన్నయ్య, వినోద్, అరుణ్, సూరి, చందు, సద్దల వెంకటరాములు, ఆంజనేయులు, శ్రావణ్, గ్రామ ప్రజలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అధికారులు కానీ, వ్యవసాయ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ వెంబడే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఎక్కడెక్కడ ఈ పంటలు మొత్తం నీళ్ళల్లో ఉన్నాయో, నీళ్లు మునిగి ఇప్పుడు తేలినటువంటి పంటలు ఉన్నటువంటి పొలాలు కానీ వాటన్నిటి కూడా వెంబడే పరిశీలించి వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారాన్ని అందించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు వెంబడే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను, వ్యవసాయ అధికారులకు ఆదేశించి మరి రైతులకు అందరికీ కూడా ఎక్కడ కూడా రైతులు ఈ అధిక వర్షాల వల్ల కురిచినటువంటి వానలకు పెద్ద ఎత్తున పొలాలలో పంట నష్టపోయినటువంటి రైతులకు వరి కావచ్చు, కందులు కావచ్చు, ఇంకో పత్తి కావచ్చు, అనేక రకాల పంటలు వేసినటువంటి రైతులందరూ ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళనలో, భయంలో ఉన్నారు. కాబట్టి వారి యొక్క నష్టాన్ని పూర్తిగా అంచనాలు వేయించి ఆ కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిధులు ఇచ్చి ఆదుకుంటా ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద, ఈ ప్రకృతి వైపరీత్యాల కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయల నిధులు కూడా ఇవాళ 3600 కోట్ల రూపాయలు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రకటించింది. ఇంకా మరి ఈ అంచనాలన్నీ కూడా వెంబడెంబడే పంపించి మరి ఈ అంచనాలకు ఇంకా ఏమైనా అదనంగా కూడా అవసరం ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా రైతులు నష్టపోకుండా రైతుల నష్టాన్ని వెంబడే అధికారులు అంచనా వేసి జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వానికి పంపాలని, ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతున్నాను.